అబద్ధం చెప్పినవాణ్ణి ఎందుకు అబద్ధం చెప్పావని అడగకూడదు. ఎందుకంటే దానికి సమాధానం చెప్పాలంటే అతను మళ్ళీ అబద్ధం చెబుతాడు అని అంటాడు ఫ్యోదోర్ దొస్తోయెవ్స్కీ. ఇంకా అబద్ధం అనేది ఒక్క మాట మాత్రమే కాదు, అది ఒక స్థితి. ఒక్కసారి మనిషి అబద్ధంలోకి అడుగుపెడితే అతని మాట, అతని ఆలోచనలు కూడా ఆ అబద్ధాన్ని కాపాడే దిశగా మారిపోతాయి. ఎందుకంటే నిజం చెప్పడానికి ధైర్యం కావాలి, కానీ అబద్ధాన్ని నిలబెట్టుకోవటానికి భయం పనిచేస్తుంది. ఆ భయం నిజం బయటపడితే ఏమవుతుందో అన్న ప్రశ్న మనిషిని మరింత అబద్ధాల వైపు నెడుతుంది. అబద్ధం చెప్పిన వ్యక్తి తప్పనిసరిగా తప్పు మనిషి కాదు, కానీ ఆ క్షణంలో అతను నిజాన్ని ఎదుర్కొనే స్థితిలో లేడు. అతను తనని తాను కాపాడుకోవటానికి ఒక కథను నిర్మించుకున్నాడు. ఇప్పుడు ఆ కథను ప్రశ్నిస్తే అతను నిజం వైపు రాకుండా మరొక అబద్ధాన్ని నిర్మించటానికి ప్రయత్నిస్తాడు. ఎవరైనా మనకు అబద్ధం చెప్పినప్పుడు ఎందుకు అబద్ధం చెప్పావు అని అలగడం కన్నా ఎందుకు నిజం చెప్పలేకపోయావు అనే ప్రశ్న మనసులో వేసుకుంటే మనం మరింత లోతుగా చూడగలుగుతాం. అబద్ధం ఒకసారి ప్రారంభమైతే అది ఒక గొలుసులాగా మారుతుంది. ఒక అబద్ధం మరో అబద్ధాన్ని పుట్టిస్తుంది. నిజం మాత్రం ఒక్కటే.